శ్రీ జగన్మాత కళా సంక్షేమ సేవా సంఘం 50 సంవత్సరాల స్వర్ధోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చిన్నారావు వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించి చరిత్ర సృష్టించారు. అధిక సంఖ్యలో చిన్నారులు, కళాకారులు తరలిరావటంతో సందడి వాతావరణం నెలకొంది. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యాంతం అలరిస్తే, చిన్నారుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయి. చిన్నారులు ఒకరికొకరు పోటీపడుతూ వారి ప్రతిభతో ఆకట్టుకున్నారు. చివరి రోజున జబర్దస్త్ అప్పారావు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చిన్నారావు జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. తన అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికీ చిన్నారావు కృతజ్ఞతలు తెలిపారు. కళాకారులకు చిన్నారావు అందిస్తున్న సేవలను పలువురు కొనియాడారు. ఆదర్శంగా ఎప్పుడూ గుర్తుండిపోయే విధంగా ఈరోజు కార్యక్రమం జరిగింది. ఇది ఎప్పటికీ కూడా నిలిచిపోయే కార్యక్రమం. మరి చిన్నారావు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని, మరి ఇంకా ముందుకి అతనుని భగవంతుడు ఆశీర్వదించాలని కోరుతూ, అలాగే కళను అభిమానిస్తున్నటువంటి అందరూ కూడా అతన్ని ప్రోత్సహించి దీవించి ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ, టెంపుల్లో కూడాను ప్రతిరోజు సాయిబాబా గారికి అవ్వాల్సిన కార్యక్రమాలను చూస్తూ ఇటువైపు షూటింగ్కి అటెండ్ అయ్యి ఎక్కడ కూడా ఏది తగ్గకుండా మాకు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటున్నాను. 50వ సంవత్సరం వార్షికోత్సవం చేసిన గోల్డెన్ జూబ్లీ ఈ కార్యక్రమానికి 11వ తారీఖు సాంగ్స్ కాంపిటీషన్ పెట్టాం. ఈరోజు జానపద నృత్యాలు పెట్టాం. ఎంతోమంది వచ్చారు, జానపద నృత్యాలు చాలామంది వచ్చారు. నాకు ఎంతో సంతోషం అయిపోయింది. ఇంతమంది కళాకారులు వచ్చి ఈ స్టేజ్ మీద వచ్చేసి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రతిభ చూపించి వాళ్ళు ప్రైజులు తీసుకొని చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమం. అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఇప్పుడైనా భగవంతుడు అవకాశం ఇస్తే ఇంకా బాగా చెయ్యాలని కోరుకుంటున్నామండి. మాలాంటి వాళ్ళు కూడా అవకాశాలు ఇచ్చి సోలో సాంగ్స్కి, జానపద పాటలకి మాకు సపోర్ట్ ఇచ్చి చిన్నారావు గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నానండి. ఇలాగే ప్రతిసారి కూడా అవకాశం ఆ బాబా ఆశీస్సులు ఉన్నంత కాలము కూడా సార్ గారు చెయ్యాలని, ఇంకా మంచి మంచి పాటలతోటి మంచి కళాకారులని తీసుకురావాలండి. కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి కూడా అవకాశాలు ఇచ్చి ఇంకా టీం అందరినీ కూడా మెరుగుపరచాలని మా గురువు గారికి చిన్నారావు గారికి రాబోయే కాలంలో ఈ ఉత్సాహాన్ని ఇంకా రాబోయే కాలానికి 1 ఇయర్కి ఒక్కసారి యాన్యువల్ డే చేసేటట్టుగా కార్యక్రమాన్ని రూపుదిద్ది దీనికన్నా ఇంకా డెవలప్గా రాబోయే కాలంలో మంచి మంచి కళాకారులు వైజాగ్ తీసుకొచ్చి అప్పారావు గారు, మా అప్పుల్లో జబర్దస్త్ అప్పారావు గారు, మేము చిన్నారావు గారు, మా గురువు గారు దగ్గరుండి అన్ని కార్యక్రమాలు నడిపించి అంత మంచి పేరుందండి. విశాఖపట్నంలో విశాఖ చిన్నారావు అని అంటారండి. ఆయన నా ప్రాణం. నేను అందరికీ తెలియదు. రామజయపట్ల వెంకటదేవుడు అంటే చంద్రం గారు వెనకాల వెంకటరావు ఉంటాడు, అందరికీ తెలుసు. సాయిబాబా అంటే ఎక్కువ అభిమానం. కళారూపాలు వేసుకుని ఊరంతా తిరిగి అందరూ బాగుండాలి, అందరూ బాగుంటారు, అందుకే అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి అనడానికే నిదర్శనం మా బియ్యం చిన్నారావు గారు. ఈ సంస్థ పెట్టి 50 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈసారి 50 సంవత్సరాలు స్వర్ణోత్సవాల సందర్భంగా 2 రోజుల కార్యక్రమం నిర్వహించారు.